Sunday school children can live for the Sunday school. Here we are chairs. Chairs ఉన్నాయా దాని ముందుకు రా. In the name of the Father and of the Son and of the Holy Spirit. Friends, good morning. ఎన్నుకున్నోళ్ళు చెప్పినరా క్లెమెంట్ అన్న గుడ్ మార్నింగ్. I give you greetings in the name of Triune God. I don't know how many of you take this moment as a great pleasure. I don't know what must be running in your mind, heart, soul and spirit. Probably if you have made it as a quite ritualistic, then I am sure we will never enjoy the moment. Every moment is being done and designed by divine to have an absolute flavor since we receive the favor. భగవంతుడు ఈ దినం ఇట్లా కూర్చొని ఆరాధించడానికి దాని వెనుక ఎన్ని యుగాలు నీ కొరకు శ్రమించి పరిశ్రమించిండో మనము గుర్తించకపోతే ఈ క్షణము యొక్క భాగ్యము ఎంత ఘనమైనదో మనము అనుభవించలేము. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ విత్ యాక్సిడెంట్. Everything happens in our life in the divine's design. He has designed your life. This moment God has designed for you. Believe in it. Praise the Lord. Hallelujah. ఈ క్షణము దేవుడు నీ కొరకు ఆయన తీర్చిదిద్దడానికి కొన్ని యుగాలుగా ఆయన కలలు కన్నాడు. కొన్ని యుగాలుగా ఆయన పారిశ్రామికుని వల్లే నీ కొరకు పని చేస్తే తప్ప ఈ క్షణం మీరు ఇక్కడ ఇంత సంతోషంగా కూర్చోలేదు. డోంట్ లెట్ ఇట్ గో ఇన్ వేస్ట్. ఇంత కష్టపడ్డ దేవుడు మీ ముఖంలో మీ హృదయంలో హృదయ అంతరంగంలో నుంచి నిజమైనటువంటి ఆ సంతోషమైనటువంటి భావము గనక కలగకపోతే అటువంటి భక్తి శూన్యంతో సమానం. Forget everything, my friends. The circumstances, the situations will take care of itself. God is in control of everything. आप खुदा के घर को आए और सादा सीधा लफ्ज में कहना है तो आप आपके बाप के घर को आए. कदा सुधी आपके बाप के घर को आए. बाप के घर को आए तो कैसा आते? अखड़ के आते. कदम्मा ఎట్లా వస్తాం మనం? ఇంకో సంగతి చెప్పాలన్నా, మీకు ఎంత అధికారం, మీ అధికారం యాడేరికి అవుతుంది అని అంటే మన సంగతి కాదులే. ఇప్పుడు కొడుకు పెళ్ళి అయినాక బిడ్డ పెళ్ళి అయినాక ఇంటికి అత్తగారు వచ్చారో మామగారు వచ్చారో ఈజీగా చెప్పవచ్చు. పిల్లగాని తరఫున వాళ్ళ అత్తగారు మామగారు వస్తే చెప్పులు బయట ఉంటాయి. పిల్ల తల్లిగారు వస్తే చెప్పులు నేను అనలేదమ్మా మళ్ళీ నన్ను అనద్దు. నేను అన్ననా దయచేసి నన్ను బదనాం చేయకుండా, నాకేం తెలియదు, ఎక్కతక్క తెలియదు, కొద్దిగా తెలుసు అమ్మా. సో आपके बाप के घर को आए भाई, दिस इज योर फादर्स हाउस. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా వి రిమెంబర్ అవర్ డాడ్. ఆ భరోసాతో వచ్చిండ్రు మీరు, ఆ భక్తితో వచ్చారు కనుక ఆ భరోసా ఆ భక్తి కళ్ళకు అద్దినట్టు కనబడాలి మీ కళ్ళల్లో. అప్పుడే దేవునికి పూర్ణమైనటువంటి తృప్తి, సంతోషం. నీ కొరకు ఇంత కష్టపడ్డందుకు వాహ్ कोई गम नहीं. मेरा बेटा मेरा बेटी मेरे लिए बहुत खुश है. ఏ తల్లికైనా తండ్రికైనా బిడ్డ ముఖంలో ఆనందం కంటే ఇంకేం కావాలో చెప్పండి? మీ బిడ్డలను కోరుకుంటుర్రా? 1,00,000 రూపాయల జీతం నాకు ఇస్తలేదు, ఉద్యోగం చేస్తలేదు అని ఏమన్నా బాధపడుతురా? పడ్డారా? వాళ్ళు నవ్వితే చాలు, ఆ రాత్రికి బుక్కెడు బువ్వ తినకున్నా నో ప్రాబ్లం కదా. వాళ్ళు నవ్వుకుంటా పడుకుంటే మనం కూడా ఎన్నుకుంటా కూడా నవ్వుకుంటా వండుకుంటాం.
దిస్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. యు హ్యావ్ కమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎంజాయ్ ద గాడ్, థరోలీ ఎంజాయ్ ద గాడ్. అండ్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టాక్ టు యూ టుడే. మళ్ళీ నేను చెప్తా, మళ్ళీ చెప్తా, నేను చచ్చే వరకు చెప్తా. ఏంటనంటే, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సభ్యులు, విశ్వాసులు భాగ్యవంతులు. దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యము నాకు ఎరకలేదు, పక్కనోనికి ఇచ్చిండో లేదో తెలియదు. ఎందుకు అనంటే, ఇటు భాగ్యములో భగవంతుడు మనల్ని ప్రతినిత్యము నిత్య నూతనమైన విధముగా ఆయన మనల్ని అలంకరిస్తూ ఆశీర్వదిస్తూ అజ్ఞానముని తొలగించి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ గొప్ప ప్రక్రియ ఒక చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దానికి స్వంతం. ఇక ఏ గుడికి లేదు ఈ భాగ్యం. ఒకవైపు నీ వ్యక్తిగతమైనటువంటి అభీష్టాన్ని, అభిలాషను దేవుడు తీరుస్తూ మాట్లాడుతూ, మరొక వైపు నీవు చేయాల్సినటువంటి ధర్మాన్ని ప్రతినిత్యము నిన్ను ధర్మ కర్తవ్య దీక్షనిగా చేయడానికి ధర్మశాస్త్ర బోధనలు చేస్తూ ఉన్నాడు. ఇది నాణానికి రెండు వైపులు. 90% ఆఫ్ ద భక్తులు ఏం చేస్తారంటే, నేను చెప్తా నువ్వు వినురవై అని చెప్పేసి కూర్చొని మొత్తం చిత్రగుప్తుని చిట్టా చదువుతాం. భగవంతుడు ఏకారో ఓకారో ఏకారో డూ లిస్ట్ కదా సుది. అక్కడ ఇంకా బోర్డు కూడా పెట్టుకుంటాడు సుది ఆఫీస్లో కదా. మొత్తం లిస్ట్ ఆడ ఇచ్చేసి ఇక నేను పోతున్నా బై బై, ఇంటికి పోయేసరికి డిటిడిసి కొరియరో లేకపోతే జొమాటోను ఇంటి ముందు ప్రత్యక్షం కావాలి. దట్ ఈస్ నాట్ ద వే. ద అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ ఈస్, యాజ్ యూ సబ్మిట్ సంథింగ్ in a reciprocal way, he also responds something. He will ask us to do something. అదే ధర్మశాస్త్ర, తోరా, పవిత్ర గ్రంథ బోధన. ఈరోజున అద్భుతమైనటువంటి అంశం మన కొరకు పొందుపరచబడ్డది. ఐఎమ్ షూర్ మీరందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు అనుకుంటున్నాను నేను, మరి నాకు ఎరకలేదు. ఉన్నారా ఉమెన్ సెక్రటరీ అమ్మ? అందరు ఉన్నారు కదా. సో నేడు ఏర్పాటు చేయబడిన ధ్యాన మాలికను మీరు చూసుంటారు. నేనైతే బైబిల్ చదివి వచ్చిర్రే అనుకుంటున్నా. చదివి వచ్చారు కదా, అనుండి చదవకున్నా సరే కదా. చదివితే మంచిది, చదవకపోతే ఇంకా మంచిదంటారా? ప్లీజ్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. ఇట్స్ ఎ డిసిప్లిన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అనేది ఒక క్రమశిక్షణ. ఏదైనా సరే క్రమశిక్షణతోనే మనిషి సాధ్యం చేయగలరు. ఏదైనా సరే, టేక్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు బి డిసిప్లిన్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. బైబుల్ పాఠాలు చదివి రావాలి. సిఎస్ఐ గుడికి వస్తే ఇక క్రమం లేని అనేకమైన ఉన్నాయి. ఆడిపోతే దానికి నేను కర్మను కాదు, కర్తను కాదు, క్రియను అంతకన్నా కాదు. కనుక ఆ దోషం నా మీద లేదు. నేడు చాలా గొప్ప అంశాన్ని మన కొరకు పొందుపరచబడ్డది. దట్ ఈస్ గృహ నిర్వాహకత్వము, పారదర్శకత మరియు జవాబుదారితనము, స్టూవర్డ్షిప్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. స్టూవర్డ్షిప్ లేదా గృహ నిర్వాహకత్వం అనేది నాకు తెలిసి కేవలము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లిటర్జీలో మాత్రమే పొందుపరచబడ్డది. కారణం ఏంటంటే, ఈ గృహ నిర్వాహకత్వం యొక్క బాధ్యతను అశాస్త్రీయమైనటువంటి ఏ సహవాసాలు లేదా సంఘాలకు వాటికి పరిచయం లేనటువంటి అంశాలు ఇవి. కానీ భగవంతుడు ఇటు సృష్టిని చేసినప్పుడు తాను పొందపరిచినటువంటి ప్రతి విధమైనటువంటి భావజ్వాలాన్ని చాలా శాస్త్రీయంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవ జాతి కొరకు దానిని క్రమేపి ప్రత్యక్షపరుచుకుంటూ మానవ జాతికి పరిచయము చేసి మానవ జాతిని ప్రతిష్ఠించి మానవ జాతి సంక్షేమంగా తిరిగి రెండవ రాకడ వరకు వారు యేసుక్రీస్తు యొక్క ధర్మ దీక్ష పొందినటువంటి కార్యకర్తలు, క్రమశిక్షణ కలిగినటువంటి క్రీస్తు కార్యకర్తల్లాగా ఉండాలన్నది దేవుని యొక్క సదుద్దేశం. అట్టి సదుద్దేశంలో భాగంగానే ఈరోజు మనకు పొందుపరచబడినటువంటి ధ్యానమాలిక. గృహ నిర్వాహకత్వం
నూతన నిబంధన గ్రంథాన్ని ఆధారము చేసుకుని ఇటు అంశాన్ని గనక క్రోడీకరించి సరళమైనటువంటి భావాన్ని లేదా నిర్వచనాన్ని ఇవ్వదలిస్తే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. యేసుక్రీస్తును యొక్క పూర్ణమైనటువంటి శిష్యునిగా జీవించడమే గృహ నిర్వాహకత్వము అని నూతన నిబంధన పండితులు దీనికి భాష్యాన్ని ఇచ్చినారు. సువిశాలమైనటువంటి భావాన్ని, ఇటు గృహ నిర్వాహకత్వాన్ని లేదా స్టీవర్డ్షిప్ అన్నటువంటి దానిని కనుక మనము అధ్యయనము చేయగలిగితే, సింపుల్గా చెప్పాలి అనంటే స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ with the business. It has something to do with economy. It has something to do with the taxes. It has something to do with the management of resources. What is stewardship? Stewardship is business. Stewardship is economy. Stewardship is resources. Stewardship is management. Why today our lives have become so miserable, my friends? I am sure 99% of the people who have been seated here, we have been messed up with our lives. All the time we have been struggling, toiling ourselves, కష్టపడతా ఉన్నాం. దీనిని ఎలా చక్కబెట్టాలా, దీనిని ఎలా గాడిలో పెట్టాలి, ఎలా పట్టల మీద పెట్టాలా బతుకును అర్థమైతే లేదు. ఎంత కష్టపడ్డా బతుకు ఒక దారికి వస్తలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సూత్రాలు వల్లించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతమంది అయ్యగార్ల దగ్గరికి పోయినా, దశమ భాగం ఇచ్చినా, స్టిల్ లైఫ్ ఈజ్ నాట్ ఆన్ ట్రాక్, ద ట్రాక్ విచ్ యు ఆర్ డ్రీమింగ్ ఫర్. వై? ఎక్కడ? ఎందుకు? ఇంకేం చేయాలి? ఏమి చేస్తే జీవితం అనే ఈ నావా లేక ఈ బండి, గాడి తప్పిన బండి ఎప్పుడు ఇది పట్టల మీదకి ఎక్కుతుంది? ఇది అందరినీ వేధిస్తున్నటువంటి ఒక సవాలు, ఒక ప్రశ్న. ఇట్ ఈస్ హంటింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఐ నో దట్. టుడే వీ విల్ ట్రై టు లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ ద బైబుల్, హౌ టు పుట్ అవర్ లైఫ్ ఆన్ ట్రాక్. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్. వీ కాల్ ఇట్ యాజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద స్టీవర్డ్షిప్. స్టీవర్డ్షిప్ అని బైబిల్లో చెప్పబడినటువంటి ఈ యొక్క డాక్ట్రిన్, ఈ కాన్సెప్ట్ యొక్క పరమా అర్థం ఏంటంటే పుట్ యువర్ లైఫ్ ఇన్ ద ప్రాపర్ మేనేజ్మెంట్. బికాజ్ యు ఆర్ ద మేనేజర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. యు ఆర్ ద మేనేజర్ ఆఫ్ యువర్ బాడీ. డోంట్ గివ్ authority of your body to others. No. You are accountable for your body. You are accountable for your life. You are accountable for your business. Don't try to blame anyone in house or in the company. No. If you are failure, you have failed, full stop. You should bear the cost of it. In order to get answers for all these questions, ఈరోజు అంశము చాలా గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటిది. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టీవర్డ్షిప్ straight away, directly, it has something to do with the economics, with the finances, with the business. పరిశుద్ధ గ్రంథంలో ఈ సబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్స్ తర్వాత ఈ స్టీవర్డ్షిప్ అనేది ఇట్ ఈస్ ద చీఫ్ కన్సర్న్ ఆఫ్ ద బైబుల్. మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ద చీఫ్ కన్సర్న్ ఆఫ్ ద బైబుల్. ఈ ఇంగ్లీష్ వర్డ్ స్టీవర్డ్షిప్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని గ్రీకు ధాతువులో నుంచి, గ్రీకు పదము ఐకోనోమోస్ అనే పదములో నుంచి ఇంగ్లీష్ పదమైనటువంటి స్టీవర్డ్ ప్రాణం పోసుకుంది. అయితే ఈ స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం ఏంది అన్నది మనకు సమజ్ కావాలి అని అంటే దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు కలిగినటువంటి గ్రీకు పదమైనటువంటి ఐకోనోమోస్, దాని గూర్చిన పరిశోధన, స్వల్పమైనటువంటి పరిజ్ఞానం మనకు ఉండవలసిన అవసరం ఉంది. అది లేకపోతే స్టీవర్డ్షిప్ అనేది అర్థం అవటం అంత సులువైనటువంటి అంశం కాదు. గ్రీకు పదమైనటువంటి ఐకోనోమోస్ అనేటువంటి ఈ పదం రెండు గ్రీకు పదాల యొక్క సమ్మిళితం లేదా సమ్మేళనం. మొదటి పదం ఏంటంటే ఐకోనో లేదా ఐకోస్. ఐకోస్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే హౌస్. హౌస్. రెండవది నోమోస్. నోమోస్ అన్నటువంటి గ్రీకు పదమునకు అర్థం ఏంటంటే లా, చట్టం.
ధర్మం, న్యాయం, విధానం. దేని విధానం ఇది? గృహము యొక్క విధానము. గృహము లేదా ఇల్లు అనగానే మనకు మన మైండ్ న్యాచురల్గా బ్లాక్ అయిపోతుంది. ఏమవుతుందంటే నేను నా ఇంటి వారు, ఇజంట్ ఇట్? ఒకప్పుడు ద డెఫినేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, నేను చిన్నగా ఉండగా 2వ తరగతి సోషల్ బుక్లో ఉంటుండే. ద ఫ్యామిలీ డెఫినేషన్ ఏందమ్మా? హమ్దో సుధీ రాకుమారుడు చెప్తలేవు, హమ్దో హమారేదో. అది 1947 కదా ప్లీజ్. ఇప్పుడు 2024 స్లోగన్ ఏంది? ఫ్యామిలీ. వాట్ ఈస్ ఫ్యామిలీ? మై ఏక్. ఇంకా మీరు 1947లోనే ఉన్నారు. నేను జర ముందుకు వెళ్ళిపోయినా. నా డెఫినేషన్ ఏందనంటే మై ఏక్ హమారా ఏక్. మై ఏక్ హమారా ఏక్. చాహే ఓ బచ్చే హో, చాహే యో స్పౌస్. ఇద్దరు కావాలి కుటుంబానికి, ఇద్దరే కావాలి కుటుంబానికి. ఆ ఇద్దరు స్త్రీలు కావచ్చు, ఇద్దరు పురుషులు కావచ్చు, ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డ కావచ్చు, ఒక పురుషుడు ఒక బిడ్డను దత్తత తీసుకోవచ్చు. ఇద్దరు కలిస్తే ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ. Then what is stewardship? What is economos? The rule of a family, the law of the family. భగవంతుడు, అయ్యా దయచేసి చైర్స్ ఉన్నాయి, నిలబడొద్దు ప్లీజ్. రండి, ఇక్కడ చైర్స్ ఉన్నాయి. సమ్వన్ ప్లీజ్ అసిస్ట్ దెమ్. శేఖర్ ప్లీజ్. భగవంతుడు చూడండి, అంటే దేవుని యొక్క మాధుర్యము మనకంత సులువుగా అర్థం కాదు. ఈ కాన్సెప్ట్ను మనకు పరిచయం చేసిందనంటే దాని వెనుక ఆయన చేసినటువంటి ఎక్సర్సైజ్ అంతా ఇంత కాదు. వెన్ హీ సే ద హౌస్ ఆఫ్ ద లా, ఇంటి యొక్క ధర్మము అన్నటువంటి భావన ఇచ్చిండనంటే, ఇల్లు ఏంది? సుధీకి ఇల్లు సుధీకి ఉన్నది, అన్నకు ఉన్న ఇల్లు అన్నకున్నది, నీకుంది. ఇంటింటికి ఒక్కొక్క ధర్మం ఉంది. బట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్లికబుల్ అని అంటే యూ షుడ్ గో బ్యాక్ టు ద ఒరిజినల్ హీబ్రూ. అది పోతే తప్ప బైబిల్ మనకంత సులువుగా అర్థం కాదు. భగవంతుని సృష్టిలో హీబ్రూలో దాదాపు 22 నుంచి 24 అక్షరాలు ఉన్నాయి. అందులో మొదటి అక్షరం ఏంటంటే అలేఫ్. అలేఫ్ అన్నటువంటి భావం ఏంటంటే పరమేశ్వరుడు, సృష్టికర్త, విధాత, విశ్వనాథుడు, విశ్వకోవిదుడు, ఇటు విశ్వమంతటికి కర్త క్రియ అయినటువంటి వాడు. దట్ ఈస్ అలేఫ్. అందులో నుంచి ఎలోహీం అనే పదం వచ్చింది. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే ఎలోహీం, అలేఫ్. ఏమి చేసిండు అలేఫ్ అనంటే, ఆయన మొట్టమొదటగా చేసింది ఏంటంటే హీబ్రూ వర్ణమాలలో 2వ అక్షరం ఏంటంటే బెయిత్. బెయిత్ అనంటే అర్థం ఏంటంటే బెత్లెహేమ్, బేతనీ. ఇజంట్ ఇట్? వీటి అర్థాలు తెలుసా మీకు? వాట్ ఈస్ బెత్లెహేమ్? ద హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లెహేమ్ అది అన్నపూర్ణ అన్నట్టు. అన్నపూర్ణ, అన్నంకు నిలయం అది. సో ఆలేఫ్ అయినటువంటి దేవుడు మొట్టమొదట ఏం చేసిండు? ఇల్లును చేసిండు. ఏంది దేవుని యొక్క ఇల్లు? యావత్ విశ్వము, సమస్తమైనటువంటి భువన భాండంబులను తనకు ఆవాసముగా చేసుకోవడానికి ఇటు విశ్వాన్నే తన గృహముగా మార్చుకున్నటువంటి ఆదిదేవుడు, ఆది సంభూతుడు, శుభకరుడు, సుగుచురుడు అయినటువంటి యెహోవా దేవుడు ఈ విశ్వాన్ని తన ఇల్లుగా చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఐకోనోమోస్ అంటే, స్టూవర్డ్షిప్ అంటే ఏంది? ఏమి ధర్మం అది? దేని ధర్మం? దేని చట్టం? దేవుని యొక్క ఇంటి చట్టమును గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇంటి చట్టం గురించి మాట్లాడతలేము. ఇది దేవుని యొక్క గృహం యొక్క చట్టము. అందులో భాగమైనటువంటి నీ ధర్మాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు ఈ రోజున సంకల్పించినాడు. యు ఆర్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ క్రియేషన్, బట్ యు ఆర్ నాట్ ద హోల్ క్రియేషన్, మై ఫ్రెండ్స్. డోంట్ ట్రై టు టేక్ డామినేషన్ ఓవర్ ద అదర్స్ on the rest of the creation. Out of 6 you are just one, full stop. You are just one. కాకపోతే నువ్వు జర ఘనమైన వాడు ఎక్కడనంటే భగవంతుడు నీ కోసం రక్తాన్ని గార్చి తన ప్రాణాన్ని పెట్టింది కనుక కొద్దిగా ఆవగింజంతా ఎక్కువ గంతే. అంత మాత్రాన తోటి సృష్టి మీద నీ అధికారము చెలాయించడానికి వీలు లేదు. స్టీవర్డ్షిప్ అన్నటువంటి ఈ పదం
ఐకోనోమియా అన్నటువంటిది అక్షరార్థంగా దీనిని అనువదించినప్పుడు ఎకానమీ అని ఇంగ్లీష్లో అనువదించినారు. దీనిని తర్జుమా జాగ్రత్త, అక్షరార్థంగా ఐకోనోమోస్ అన్నటువంటి పదాన్ని ఎకానమీ అన్నారు. మళ్ళీ ఈ ఐకోనోమోస్ అనే పదాన్ని తర్జుమా చేయవలసి వచ్చినప్పుడు దానిని స్టీవర్డ్షిప్ అని అన్నారు. స్టీవర్డ్షిప్, ఎకానమీ, క్రైస్తవ ధర్మములో ఇవి రెండు కూడా రెండు నేత్రాల లాంటివి. స్టీవర్డ్షిప్ అనేది, గృహ నిర్వాహకత్వం అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాచీనమైనటువంటి భావన. ప్రప్రథమంగా ఇటు భావనలో మనకు తెలిసినటువంటి ఒక మహా గొప్ప భక్తుడు ఎవరయ్యా అంటే యోసేపు. పొతీఫర్ ఇంటి మీద పూర్ణమైనటువంటి అధికారాన్ని ఇచ్చినప్పుడు అతడు జ్ఞాన విచక్షణలతో తన విశేషణమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఆ గృహ ధర్మము కొరకు ఆయన బలి అయిపోయిండు. కానీ ఇంటి ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు యోసేపు. ఎవ్రీ హౌస్ హ్యాస్ వాల్యూస్, ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ వాల్యూస్, వర్చ్యూస్. Don't try to disrupt in others' families' values. చేతనైతే ఎవరి గృహ ధర్మాన్ని నీవు నిర్వర్తించు లేదా దాన్ని ఎత్తి పట్టుకో, అంతేకాని మరొక గృహం యొక్క ధర్మములో నీవు తల దూర్చకూడదు. యోసేపు నేర్పిస్తున్న పాఠం అది. And later on we find lots of things. Stewardship is not a Greek ideology. అది గ్రీకు భాష నుంచి లేదా గ్రీకు సంస్కృతి నుంచి వచ్చింది కాదు. స్టీవర్డ్షిప్ ఇస్ ఆల్సో నాట్ అన్ ఈజిప్షియన్ ఐడియాలజీ, నో. మరి స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క బీజం ఎక్కడ పడ్డది అనంటే స్వయంగా స్వయంభువుడైనటువంటి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు వారు స్థాపించినటువంటి నైతిక సిద్ధాంతాలలో ప్రధానమైన సిద్ధాంతం ఏంటి అనంటే ధర్మముని రక్షించడము మానవుని యొక్క ధర్మమని ఆదికాండము 1-2 అధ్యాయాలలో ఆయన మొట్టమొదటి నేర్పిన ధర్మ విధి అది. ఏదెను తోటలో ఆదామును పాపం ఈడ్చబెట్టిన తర్వాత ఆదాముకు చెప్పిండు. ఆదాము అవన్నీ చూడంగానే ఫుల్ ఫిదా అయిపోయిండు. అబ్బా బాబా ఏమున్నాయి, మామిడి పండ్లు, బంగినపల్లి, ఇన్ని ఉన్నాయి, యాపిల్ పండ్లు, ఇంకేం పండ్లు ఈ దినాలలో వచ్చినాయి, చెర్రీ పండ్లు, అమ్మా స్ట్రాబెర్రీస్, అవన్నీ చూసి మనోడు ఫిదా అయిపోయింది. వాహ్ క్యా బాతే అనుకున్నాడు. పాపం ఆ సంతోషము ఒక్క క్షణంలో భగవంతుడు ఆవిరి చేసింది. కళ్ళ నిండగానే ఏమన్నాడంటే, బాపు పోరా పోయి జర గడ్డపార పట్టుకరాపు అన్నాడు. పార పట్టుకరాపు అన్నాడు. వీడు బిత్తరపోయాడు. ఎందుకు? థ్యాంక్ యూ అమ్మ జ్యోతి. ఎందుకు పట్టుకరమ్మన్నాడు అంటే, పుక్కటు కూర్చొని తిననీకి నేను నిన్ను చేయలే. సింప్లీ సిట్టింగ్ మంత్లీ అదేంది శృతి, సింప్లీ సిట్టింగ్ మంత్లీ, ఆ పద్ధతికి వానికి రాదురా వై నువ్వు, అది కాదు. యూ షుడ్ స్టార్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. గార్డెన్ ఆఫ్ ఈడెన్ వాజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఎవరైనా సరే ఇంట్లో 3 పూటలు తిని కూర్చుంటే వాళ్ళకు మనవి, రెండవది హెచ్చరిక. యూ హ్యావ్ నో రైట్ టు సిట్ అండ్ ఈట్ అట్ యువర్ హోమ్. యూ హ్యావ్ నో రైట్ మై ఫ్రెండ్స్. కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, భగవంతుడు బలం ఇచ్చిండు. 3 పూటలు అమ్మ నాయన మీద వడి తినకండి. ఏదో మీ ముందు మీ అమ్మ నాయన నవ్వుతుండ్రు, నువ్వు అట్లా 3 పూటలు తిని ఇంట్లో కూర్చుంటే కూడా అనంటే వాళ్ళు నటిస్తున్నారు నీ ముందు. ఎందుకంటే నోరు తెరిచి ఒక మాట అంటే నా బిడ్డ, నా కూతురు ఎక్కడ బాధపడుతుందో అని ఇద్దరు నువ్వు బయటకు పోయిన తర్వాత ఒకళ్ళను పట్టుకొని ఒకళ్ళు ఏడుస్తున్నారు ఇంట్లో. అండర్స్టాండ్ దెమ్. ఏ పని దొరకలే, బట్టల షాప్లో పోయి బట్టలు మడు, తప్పేం లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మ్యాటర్స్ ఫర్ అస్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆల్వేస్ మ్యాటర్స్. స్వయంగా దేవుడే ఆదాముకు కుసుండ పెట్టి బువ్వ పెట్టలే. నడు పని చేయి, కూలికి రా అన్నాడు. హీ వాజ్ సపోజ్ టు వర్క్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. దినమంతా పని చేశాను. He has taught organic manure. He has taught organic farming. నీళ్లు పెట్టు, ఇది పెంట అయిందాక జమ చేయి,
చెట్లకు పోయి వాటిని సంరక్షించు. ద స్టీవర్డ్షిప్, దిస్ స్టీవర్డ్షిప్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్, entrusted to the human beings, has 4 fundamental principles that I have formed it as a TRI. You know what is TRI? Sudhi cheppu, what is TRI? Telecom regulatory. ఇప్పుడు టెలికాం అంటే జల్లు అంటుంది పానం, జియోడు పైసలు పెంచినాక అంటుంది అంటలేదా? Garden of Eden stewardship teaches 4 important fundamental stewardship responsibilities. That is TRI. Number 1, TRI is nothing but in the stewardship we need to have the transparency. Transparency is very, 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 very important. మీ జీవితం ఎలా ఉండాలి అని అంటే ఓ తెల్ల కాగితం లాగా ఉండాలి. చెయ్యి మారితే రాత మారుతుంది, చెయ్యి వణికితే జీవితము తప్పుతుంది. Be transparent. Are you transparent with your spouses? నేను నా వర్క్షాప్స్లో ఎప్పుడు చెప్తా, ఏ ఇంట్లో దేవుడు ఉంటాడు అని అంటే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా సెల్ ఫోన్ను వాష్రూమ్కు పట్టుకపోయేటోని ఇంట్లో దేవుడు ఉండడు. మనోళ్ళు ఎవరు లేరులే అట్లా, బయట వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఏ ఇంట్లో దేవుడు ఉంటాడు అని అంటే లాక్ వెయ్యనటువంటి సెల్ ఫోన్స్ ఉంటే ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. ఐదర్ యువర్ థంబ్ ఇంప్రెషన్ ఆర్ యువర్ సీక్రెట్ కోడ్. ఇట్ ఈస్ సింప్లీ టు సే దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ ఇన్ యువర్ లైఫ్. తాళి కట్టిన భార్యను నమ్ముతలేవు, కట్టించుకున్న భర్తను నమ్ముతలేవు, కడుపున పుట్టిన పిల్లల్ని కూడా నమ్ముతలేవు. కనబడే వీళ్ళని నమ్మకపోతే కనబడని దైవాన్ని ఎట్లా నమ్ముతావు నువ్వు? దైవం నిన్నెట్లా నమ్మాలా? Tell me. That is not the stewardship. You need to have the transparency. భగవంతుడు అవా ఏది దాచుకోకుండా అంతా మానవ జాతికి ఇచ్చిండు కదయ్యా. దాపరికాలు లేవు దైవం ముందు. నీకెందుకయ్యా దాపరికాలు? ఏమి సాధించనీకి దాపరికాలు? ఎవరిని ఉద్ధరించడానికి దాపరికాలు? దాపరికము ఉన్న చోట దైవము నిలవదు. ఇది మొదటి సూత్రం. ట్రాయ్, T stands for the transparency. Second one is R, responsibility. Stewardship లో మనకు కావలసింది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. As I've told you, నేను స్టార్టింగ్ మాటల్లో చెప్పినాను, here we are not by accident, here we are not by our efforts. చాలా సందర్భాల్లో చాలామంది గుడికి పోదామని తయారవుతారు, కానీ గుడిలో కాలు పెట్టే పరిస్థితులు కల్పించబడాయి. కానీ అన్నీ సానుకూలంగా అనుకూలించి నీవు ఈ రోజున భగవంతుని సన్నిధిలో కూర్చున్నావనంటే నాట్ బై యాక్సిడెంట్, నాట్ బై యువర్ మెరిట్, బట్ ద మెర్సీ. వాని అనుగ్రహం నీకు కలిగింది కనుక ఈ రోజున నువ్వు కూర్చొని ఉన్నావు. మై డియర్ ఫ్రెండ్స్, బాధ్యత కూడా అంతే, రెస్పాన్సిబిలిటీ. నేనెందుకు చేయాలా? ఎందుకు చేయాలా? నేను అమ్మను 6 నెలలు ఉంచుకున్నా, మళ్ళీ 6 నెలలు నేనే ఉంచుకోవాలనా? మన సంగతి కాదులే, బయట వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అయ్యా బయట వాళ్ళ సంగతి. తమ్మునికి మొన్ననే ఇచ్చిన 10,000 మళ్ళీ నేనే ఇవ్వాలనా? ఆ నడిపొడి ఇవ్వచ్చు కదా. నో మై ఫ్రెండ్స్, నీవు ఆ సంకట స్థితులలో దేవుడు నిన్ను ఇచ్చేవానిగా, చూసేవానిగా, కాపాడేవానిగా, చెయ్యి అందించేవానిగా దేవుడు ఆ పరిస్థితులలో ఆ కుటుంబంలో నిన్ను నిలువబెట్టినాడు అని అంటే 1000 సార్లు నీ ధర్మాన్ని, నీ బాధ్యతను గుర్తు చేయడానికి నువ్వు లేకపోతే, ఆ బాధ్యతగా వ్యవహరించలేకపోతే ఆ కుటుంబం పట్ల భగవంతుని యొక్క సంకల్పము పూర్తి కాదు. నిన్ను మాత్రమే ఆయన నమ్మిండు గనక ఆ బాధ్యత ఆ కుటుంబంలో నీ మీద పెట్టిండు. వెనక్కి పోకండి మిత్రమా, దేవుని నమ్మకాన్ని విరగొట్టకండి. నువ్వు చేయగలిగిన స్థితిలో పెట్టిండు అనంటే నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తావని తక్కిన ఇద్దరు, నీ అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెనో, వాళ్ళను నమ్మక వాళ్ళకంటే 10 రూపాయలు నీకు ఎక్కువ ఇచ్చిండనంటే వాళ్ళని కాపాడనీకే ఇచ్చిండు దేవుడు. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. స్టూవర్డ్షిప్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ వన్ ఈస్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెకండ్ వన్ ఈస్, థ్యాంక్ యూ అమ్మా, సెకండ్ వన్ ఈస్
responsibility, TRAI, Telecom Regulatory Authority. And third one is integrity. ఇంటిగ్రిటీ అనగా సమగ్రత అని అంటాం తెలుగులో. అందరినీ కలుపుకొని పోవడమే ద బెస్ట్ మోడల్ ఆఫ్ స్టీవర్డ్షిప్. నా, నీ, తన, మన, నా పార్టీ, నా ప్యానెల్ ఈడ కాదులే, బయట ముచ్చట చెప్తున్నా నేను అయ్యా కదా. నా టీం, లేదా నా కొడుకు, నీ బిడ్డ అంటారా? పిల్లలకు కోపం వస్తే ఆ పెద్దదాని మీద నీకు ప్రేమ ఎక్కువ అంటారు. మరి దీనికి ఇచ్చిన సంగతి ఇది అది పెట్టుకోదు. ఈవెన్ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ అ ఫ్యామిలీ, ఇన్ యువర్ వర్క్ ప్లేస్, మై ఫ్రెండ్స్, గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. హీ హ్యాస్ ఎంట్రస్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టీవర్డ్షిప్. ద థర్డ్ ఫంక్షన్ ఈస్ ఇంటిగ్రిటీ. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక గృహ యజమానునిగా 5 వేళ్ళు సమానంగా లేవు మిత్రమా. చిన్నగా ఉన్నదని చిటిక నీళ్ళు కోసేస్తలేం మనం. చిన్నగా ఉన్నదని చిటికని వేళ్ళు చిన్న చూపు చూస్తలేం మనం. చెయ్యి 5 తన కడుపులో పెట్టుకుంటుంది. నీవు కూడా అసమానతలన్నిటినీ కూడా దిగమింగి నీతో ఉన్న వారిని కడుపులో పెట్టుకొని నీవు ముందుకు వెళ్ళవలసిన ధర్మమే స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము. ఇంటి ధర్మం అది. ఇది దేవుని ధర్మము, దేవుని ఇంటి ధర్మము, దేవుని వారసులమని పాడుకుని మనకు ఆ ధర్మాన్ని భగవంతుడు ఈ రోజున నిలిపినాడు. అండ్ లాస్ట్ వన్ ఈజ్, ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ, సెకండ్ వన్ ఈజ్ రవీంద్రన్న, సెకండ్ వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, థర్డ్ వన్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ, యు ఆర్ అకౌంటబుల్. ఇది మరవద్దు. ఎవ్వడు చూస్తలేడు కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు నేను బతుకుతానంటే బతుకు, ఎవ్వలేం చూడం. అందులో నువ్వు చేసిన దానికి భగవంతుడు ఏమంటలేడు కదా. చూడు, నేను అది చేసిన, ఇది చేసిన, వాని ఇట్లా అన్నా, ఈయన ఇట్లా అన్నా, వాని ఇమేజ్ టార్నిష్ చేసిన, అంత చేసిన, నేను ఎట్లా చేసిన, ఏమైతలేదు, నాకు ఏం కాదు నీకు. గాడ్ ఈస్ గివింగ్ యూ అ వెరీ లాంగ్ రోప్. ఈ రోజున ఏమి కాదు అంటే రేపు కాదని కాదు దాని అర్థం. ఇవన్నీ కూడా లెక్క పెట్టి లాస్ట్కు టాలీ అవుతాయి. టాలీ కాకుండా నువ్వు తనవును విడిచిపెట్టలేవు భూమి మీద. యహా కా చుక్క యహా చుకానా పడేగా దోస్త్, యు కెనాట్ రన్ అవే. ఇక్కడిది ఈడ చెల్లించి పోవాలి నువ్వు. ఎవ్వని తరము కాలే. యేసుప్రభు ఒక్కోడే ధర్మంగా ఆయన దేవుని చెంతకు చేరిండు. అందరం ఈడ లెక్క అప్పచెప్పాలి. లెక్క, హిసాబ్, కితాబ్. సుది ఎప్పుడు క్లోజ్ అవుతాయి మనకు ఫైనాన్స్ ఎండింగ్? మార్చా? మార్చి 31 రోజున క్లోజ్ కావాల్సిందే. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది నీకు మార్చి 31. ఈడ లెక్క హిసాబ్ అయినాకనే నువ్వు పాస్పోర్ట్, వీసా పైకి. అప్పటిదాకా దీస్ ఆర్ ద వెరీ 4 ఫండమెంటల్ థింగ్స్. గాడ్ హెస్ గివెన్ యూ లిబరేషన్. అకౌంటబిలిటీ, నో నీడ్ టు ఆన్సర్ ఎనీవన్. నా బిడ్డలు పెద్దోళ్ళు అయిపోయారు. వెరీ సింపుల్ మనీ వీ హ్యావ్ ఇన్ అవర్ హోమ్. మా అంటే 1000-2000 ఉంటాయి ఎప్పుడు ఇంట్లో. ఐ టాట్ మై డాటర్స్ ఇద్దరికి కూడా. బిడ్డ కాలేజీ పోయేటప్పుడు, డ్యూటీకి పోయేటప్పుడు, పాప 100 రూపాయలు, నో, డోంట్ ఆస్క్. ఆడ ఉంటాయి పైసలు, టేక్ ఇట్. నీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకో. ఉన్నది అంతే, ఇక నువ్వు తీసుకోపో. దిస్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. దాచుకుంటే దయ్యాల పాలవుతుంది. దాతృత్వం కలిగి ఉంటే దేవుని దీవెనలు వర్షింపచేసి. టీచ్ యువర్ చిల్డ్రన్ ద రెస్పాన్సిబిలిటీ, ద అకౌంటబిలిటీ, ద ట్రాన్స్పరెన్సీ అండ్ ద ఇంటిగ్రిటీ. దిస్ ఈస్ ద స్టీవర్డ్షిప్. ఆదికాండం 1వ అధ్యాయం ఏదేను తోట నేర్పిస్తున్నటువంటి స్టీవర్డ్షిప్ యొక్క ధర్మం ఇది. అట్టి ధర్మాన్ని దేవుడు ఆదాముకు నేర్పించినాడు. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎక్కువ ఐ హ్యావ్ ఓషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ మీ, ఐ డోంట్ వాంట్ టు గో. 2 పాఠాలు నేను కూడా 2 చెప్పి ముగించి వస్తాను. పాత నిబంధన గ్రంథంలో అద్భుతమైనటువంటి ఆలోచన అక్కడ మనం చూస్తాం. ఏం చూస్తామనంటే, యెహోవా దేవునికి టెబర్నికల్, గుడారాలు కడతా ఉన్నారు. మోషే, యెహోవా దేవుడు మోషేకి చెప్పింది ఏంటంటే, బాబు ఒక టెంపరీ టెబర్నికల్ వేసేయరని ఆయన, మరి ఆరాధనకు స్థలం కావాలి. ఇప్పటిదాకా మీరు బయలులో మీరు ఆరాధన చేసారు కనుక అట్లీస్ట్ గివ్ మీ ఎ శాంచురీ అని అన్నాడు. అయితే దేవుడు తనకివ్వబడినటువంటి జ్ఞానముతో మోషే 2 స్కిల్ఫుల్ పర్సన్స్ను ఆయన ఎంపిక చేసుకున్నాడు.
that is Bezaleel and Oholiab. These two were the craftsmen. Transparency in stewardship of human resources. Transparency in stewardship of human resources. It was Moses who has selected them with the help of the Holy Spirit. And transparency, again మనము నూతన నిబంధన గ్రంథంలో కూడా ఎఫెసీలకు రాయబడిన పత్రిక, గలీషియన్స్ రాయబడినటువంటి పత్రిక, అపోస్తల కార్యములో ఎంపిక చేసుకోవాల్సిన 12వ శిష్యుని విషయంలో కూడా 11 మంది భక్తులు, శిష్యులు వారు పారదర్శకత్వాన్ని వారు చూపించినట్టు మనం చూస్తాం. When we talk about the human resource, the church is full of resources. The church is full of resources. ఎంత రిసోర్స్ ఉంది మన చర్చ్లో అనంటే మీరు ఊహించనంతటువంటి రిసోర్స్ ఉన్నది. ఊహించనంత రిసోర్స్ ఉంది. As we have started morning, we will have a breakfast in English worship. We have started. I said, మూలధనము నుంచి ₹1 నేనైతే ఇయ్యా. అయ్యో ఎట్లా అయ్యారని అన్నారు కమిటీలో. యేసుప్రభు ఏమన్నాడు? శిష్యులు వచ్చి చెప్పారు, అయ్యా అలా ఆకలి కొన్నారని చెప్తే యేసుప్రభు ఏమన్నాడు? ఏమన్నాడు? ఉమెన్ సెక్రటరీ అమ్మ ఏమన్నాడు? మీరు వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టుండా అన్నాడా? నేను కూడా మా కమిటీ వాళ్ళకి అదే చెప్పిన, మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయమన్నా. అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ బికాస్ మీరంతా కూడా గ్రేట్ ట్రెజర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హిస్టారిక్ చర్చ్. బట్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత్వం అనేది స్టూవర్డ్షిప్కు ప్రాణప్రదము లాంటిది. నో హైడ్ నో సీక్, దాచుకునేది ఏదీ లేదు. అన్ఫార్చునేట్గా కొద్దిగా బాధపడాల్సిన అంశం ఏంటనంటే, టుడే ఇన్ ద చర్చెస్, ఎస్పెషలీ ఇన్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, transparency has become an increasingly rare commodity. Very rare we find transparency in a church. Very difficult to find the transparency in a Christian institutions. Maybe the time for the church to make an introspection. వాళ్ళకి ఆత్మావలోకనం చేసుకోవాలి సంఘం. దే ఆర్ అకౌంటబుల్. ఈ రోజున నేను మిమ్మల్ని బెదిరిస్తా, ఆదరిస్తా, మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు శపిస్తా, ఇవన్నీ జిమ్మికులు. యూజ్ ఇట్. మీరు బెదురుతారు, ఆదురుతారు, నా పట్ల గౌరవం చూపిస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాడు హిసాబ్ కితాబ్ చూపించాల్సి వచ్చినప్పుడు నేను ఆయన బెదిరియలేను. సుది అవుతుందా? వింటాడా? పోనీ దశమ భాగం ఇస్తారా బాబు అంటే వింటాడా? If you want to have a suite of your stewardship at home, my dear friends, be transparent with your spouses. Be transparent with your children. Be transparent with your elders. Be transparent in the place where you work. Let your life be a white paper. Let people read. Let people see. Let people watch. Let people listen. That's what God has entrusted. భగవంతుడు మనకిచ్చిన ధర్మం అది. పారదర్శకత్వం అనేది స్టూవర్డ్షిప్కు ప్రాణప్రథము లాంటిది. కీర్తనలు పత్రికల పాఠం నేను టచ్ చేయను, బట్ ఐ విల్ స్ట్రైట్ అవే గో టు సూన్ ఐ విల్ జస్ట్ హ్యావ్ యువర్ అటెన్షన్ ఆన్ ఎపిస్టల్ రీడింగ్. అద్భుతం. అమ్మ బైబిల్ తెరవద్దు ప్లీజ్. ఎఫెసీలకు రాయబడిన పత్రికలో ఈ గృహ నిర్వాహకత్వం విషయంలో పౌలు గారు అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్ అక్కడ చేస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలలో అలా ప్రథమంగా మనం నేర్చుకునేది ఏంటంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మినిస్ట్రీ. స్టూవర్డ్షిప్లో కావాల్సింది పౌలు ఇచ్చే ఉపదేశం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మినిస్ట్రీ. సమస్య, సంకటం, సంక్లిష్టం, కష్టం, భేదాభిప్రాయాలు అనేటువంటి సర్వసహజం. ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు అన్నటువంటి ప్రదేశం నాకు ఒకటి చెప్పండి. చాలా సందర్భాలలో అమ్మ మీరు గుడికి ఎందుకు వస్తలేరని నేను హౌస్ విజిటింగ్స్లో అడుగుతూ ఉంటే, ఏమున్నది అయ్య గారు, ఊరికి ఆడికి వచ్చినాక ఆడరుచుకుంటాడు, నేను ఇక ఆడికి పోతలేను. మంచిది, మరి ఆడ అరుచుకుంటారు.
ఎన్నడన్నా మీ ఇంట్లో అరుచుకొని దినమున్నదమ్మా మీ పక్కోళ్ళని అడిగిన నేను అన్నట్ట. అయ్యా మీ ఇంట్లో మీ మీద మీ భర్త మీద మీరిద్దరు కొట్లాడుకొని జుట్లు పట్టుకొని దినం ఉన్నదా? మరి గదేలోని గీడవుతుంది అంతే. అయ్యా మీరేమో దర్వాజాలు వేసుకొని లొల్లి పెట్టుకుంటారు, మేమేమో దర్వాజాలు. అంత మాత్రాన నువ్వు ఇంట్లో ఉంటలేవా? సర్దిద్దుకుంటలేవా? సఖ్యతగా ఉంటలేవా? 10 నిమిషాలు అయితే నవ్వుతలేవా? మాట్లాడతలేవా? బిర్యానీ తెచ్చుకుంటలేవా? తింటలేవా? అన్ని బరాబరే అవుతున్నాయి. మరి గుండెలు ఎందుకు కావద్దు చెప్పరు? We are trying to find a lame excuse which is irrational, illogical. అందుకే పౌలు ఏమంటాడనంటే స్టీవర్డ్షిప్లో జ్ఞానము కలిగినటువంటి పెద్దలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:2-3 వచనాలలో మీరు చూడండి. Paul was being very sensible to the disagreements within the church. There was a rift between two spiritually seasoned women in leadership. Leadership కోసమే కొట్లాట ఫిలిప్పీ పత్రికల. కిస్సా కరెక్ట్ చెప్పారు రమయోలో. కిస్సా కుర్సీకా వహా భీ హో యహా భీ హో ఘర్ మే భీ హో కదా. నా ఇంట్లో తిరిగే కుర్చీ ఉన్నది అనుకోండి, నా ఇద్దరు బిడ్డలు కొట్లాడుకుంటారు, నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా, అందుకే కుర్చీ తీసి పడేసిన. ఇక నేను కూడా ప్లాస్టిక్ కుర్చీలనే కూర్చుంటా, ఊకి పంచాది ఏమిటి కానీ. సో కిస్సా కుర్సీకా, ఫిలిపియన్ చర్చిలో కిస్సా కుర్సీకా. మళ్ళీ ఇద్దరు భక్తిపరులైనటువంటి స్త్రీలే. పౌలు పెద్ద మనిషిగా వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాన్ని తీసివేయడానికి పవిత్రాత్మ దేవునితో సహాయం చేసి అక్కడున్నటువంటి సంఘానికి ఆయన ఇచ్చే ఉపదేశం ఏందనంటే, అయ్యా పెద్దలైనటువంటి మీరు మీ అనుభవ జ్ఞానముతో బిడ్డల మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలను తీసివేసి వారిని సంఘటితము చేయడము స్టీవర్డ్షిప్లో లక్షణమని బోధిస్తూ ఉన్నాడు. రెండవది పత్రికల పాఠంలో ఇంటర్సెసరీ అండ్ ప్రేయర్ మినిస్ట్రీస్, ఫిలిప్పీలకు రాయడం 4-7 వచనాలు. ఇంటర్సెసరీ అండ్ ప్రేయర్స్, థ్యాంక్స్ బి టు గాడ్, వీ హ్యావ్ ఎ ప్రేయర్ వింగ్ అట్ అవర్ చర్చ్. ఉమెన్స్ ఆర్ ప్రేయింగ్ అండ్ వెరీ సూన్ మై ఫ్రెండ్స్, దేవుడు చల్లగా చూస్తే మేబీ my shifting is becoming late, I don't know, due to unknown reasons, but once I am here, if at all if I am here, we are going to have monthly once 8 to 12 or 11 night garrisons are going to pray for India. Hallelujah, hallelujah. నెలంతా ప్రార్థన చేస్తుంది గ్యారిసన్ భారతదేశం కొరకు. ఇకపై ఈవినింగ్ 8 to 12 we are going to pray for India. We are going to pray for the world. We are going to pray for the 24 states of India. Every month, every state. క్షుణ్ణంగా కుశలంకుశంగా దేవుని సన్నిధిలో గ్యారిసన్లో ఉన్న పరిశుద్ధులు ప్రార్థన చేయబోతున్నారు దేశం కొరకు. అది మన భక్తి, గ్యారిసన్లో ఉన్న భక్తి. అది దేశం కోసం ప్రాణాలను అర్పించే బిడ్డలను పుట్టించినాం మనం. టేక్ ద ప్రైడ్ ఇన్ గ్యారిసన్. పౌలు అదే నేర్పిస్తాడు. ఏమంటారంటే స్టీవర్డ్షిప్లో ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్. థర్డ్ వన్ ఈజ్ స్పిరిచువల్ మెంటరింగ్ మినిస్ట్రీ కూడా ఉండాలి. ఫిలిపియన్ రాసినటువంటి పత్రికలో వీ నీడ్ టు డెవలప్ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్. టుడే వై ద చర్చ్ ఈజ్ అట్ క్రైసిస్ ఆఫ్ లీడర్షిప్, వై ద నేషన్ ఈజ్ అట్ క్రైసిస్ ఆఫ్ లీడర్షిప్, వై ద పాస్టర్స్ ఆర్ ల్యాకింగ్ లీడర్స్, ద యంగ్ లీడర్స్. వై? We don't have the second line of leadership in the church. కారణం ఏంటంటే every time I feel threat of my seat, I am a man of insecurity, I am a man of inferiority. నేనే ఉండాలి, అంత నాదే, నా తర్వాత నా పిల్లలే ఉండాలా, ఇంకొకటి ఉండకూడదు. The church will collapse one day. The nation will collapse one day. పాల్ చాలా గట్టిగా చెప్తాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఏమంటారంటే డెవలప్ ద సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ త్రూ మెంటరింగ్ అండ్ అన్ ఇంపార్టెంట్ ఫోకస్ వాజ్ ద పౌల్స్ మినిస్ట్రీ. ఏమంటాడంటే నేను బ్రతికినట్టు, నేను జీవించినట్టు నన్ను చూచి మీరు నేర్చుకోండి. ద నీడ్ టు బి అ ట్రాన్స్ఫర్ ఆఫ్ విజన్. 170 ఏళ్ల క్రితం భక్తుడు, పుణ్యమూర్తి, పురుషార్థుడు, పురుషోత్తముడు పాస్నెట్ ద్వారా పాదం మోపినటువంటి పుణ్యభూమి ఇది గ్యారిసన్.
ఒక దర్శనం మనకి ఇచ్చిపోయిండు. పౌలు యొక్క దర్శనాన్ని పాస్నెట్ ద్వారా తీసుకున్నాడు. పాస్నెట్ యొక్క దర్శనాన్ని మీకు ఇచ్చిండు. మీరు ఈ 75 ఏళ్ళు మీ దర్శనం ఏంది? వాట్ గాడ్ హస్ డన్. ఇక్కడి నుంచి వెళ్ళిన మనిషి మెదక్ మహాదేవాలయాన్ని కట్టిండు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన గ్యారిసన్స్ ఏం చేశారు? We are not accountable. We never taken it as a responsibility of ours. గుంపులో పడ్డం, ఆడిపోయిండు, నేను పోతా. The leadership will collapse. Church will collapse. We need to have a leaders with the vision. పెద్దల యొక్క ధర్మం ఏంటంటే వారికి కావలసిన జ్ఞాన బోధ దర్శనాన్ని ప్రతినిత్యం ఇవ్వమని పౌలు చాలా గట్టిగా చెబుతూ ఉన్నాడు. మరొకటి, స్టీవర్షిప్ స్టాండ్స్ ఇన్ ద పార్ట్నర్షిప్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ మినిస్ట్రీస్. 14-15 వచనాలలో మనం చూస్తాం. పార్ట్నర్షిప్ ఈజ్ నీడెడ్. బలవంతుడను అయినటువంటి మనం బలహీనులమైనటువంటి వారిని బలపరచాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, తర్వాత 4వ అధ్యాయం ఫిలిప్పీలకు 15వ వచనంలో మనం చూస్తాం. ఎర్లీ చర్చ్ యెరూషలేములో ఉన్నటువంటి ఆది క్రైస్తవ సంఘం ఆర్థికపరమైనటువంటి నష్టాలలో కూరుకొని పోయినప్పుడు మసిదోనియా సంఘానికి పౌలు ఉత్తరం రాస్తాడు. అయ్యా, మసిదోనియా సంఘం మీకు 3 కాలాల పంట అయింది, మొన్ననే బోనస్లు వచ్చినాయి. అయ్యా, యెరూషలేములో ఉన్నటువంటి చర్చ్ కొద్ది ఆర్థిక మాంద్యం నడుస్తున్నది. ఇక్కడ రెసిషన్ అంటామా, సుది ఏమంటాం మనం, ఎకానమీ రెసిషన్ అవుతుంది, ఇక్కడ దయచేసి ఏమన్నా సాయం చేయనప్పుడు వాళ్ళు మొత్తం ఉన్నదంతా ఎంటీ చెక్స్ రాసి ఇచ్చేసారు. దట్ ఈస్ అ partnership between the churches is a stewardship. And my dear friends, I am glad now garrisons have come forward. దాదాపు 10-15 సంవత్సరాలుగా రూఫ్ లేనటువంటి పిట్లం అనేటువంటి గ్రామంలో దాని రూఫ్ వేయడానికి ఈ మధ్య మేము తీర్మానం చేసినాం. మీ నమ్మకం మీదనే తీర్మానం చేసినాం. మీరు చేస్తారు, మీరు ఇస్తారన్న నమ్మకం మీదనే తీర్మానం చేసినాం. కేవలం 3 లక్షలు కావాలి. అక్కడ పిట్లం చాలా పెద్ద సంఘం, డాడీకి తెలుసు, మా చాలా పెద్ద సంఘం. అది 10 ఏండ్లు అయిందండి గోడలు కట్టుకొని, అవన్నీ నిషిద్ధులైపోయినాయి. మనం వెళ్దాం, రూఫ్ కప్పుదాం. తక్కింది లోపల వాడు ఎండగరాని వానరాని వాకిట్లలో ఆరాధన చేస్తున్నారు చెట్టు కింద. ఎక్కువ వద్దు మిత్రమా, ఎక్కువ వద్దు. నీకు చాతనైన కాడికి 10 మంది మీ 10 చేతులు వేద్దాం, 3 లక్షలు అయిపోతాయి, పోయి పిట్లంలో వచ్చేద్దాం. దట్ వాజ్ ద ఎర్లీ చర్చ్ మనకు నేర్పించింది. యెరూషలేము ఎకనామికల్ క్రైసిస్లో ఉంటే, మార్కెట్ రెసిషన్ ఉంటే, మాసిదోనియా వచ్చి పార్ట్నర్షిప్ ఆఫ్ ద చర్చ్ని చేపట్టి యెరూషలేములో ఉన్న ఆది క్రైస్తవ సంఘానికి ప్రాణం పోసింది, ఊతమిచ్చింది. దట్ ఈస్ స్టీవర్షిప్. దట్ ఈస్ స్టీవర్షిప్ విచ్ వీఆర్ లెర్నింగ్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, we have now, I'll just with what we say this New Testament gospel reading. And locally రండి please, still there are chairs. The gospel reading, it again provides 4 insights. అక్కడ మనోడు రాకుమారుడు ఉన్నాడు, మనోడు దేశం పోతున్నాడు, ఇక పైసలు ఏం చేయాలా, బయట పెడితే జిఎస్టీ అవుతుందని అందరికీ కదా సుధి, పైసలు ఏం చేసిండు, రాజకుమార్ని పిలిచిండు, సుధిని పిలిచిండు, ఆడ శేఖర్ ఉన్నాడు, శేఖర్ని పిలిచిండు, ఉమెన్ సెక్రటరీ అమ్మని పిలిచిండు, మనిషికి ఇంత పైసలు ఇచ్చేసిండు. ఏమన్నాడు, అరే బాపు కొంచెం దందాకారు, తుంబి కాలు లివ్ అండ్ లెట్ లివ్ ఇచ్చేసిండు. ఇక నేను వచ్చేసరికి దూరం భారం అవుతుంది, మరి ఎట్లయితుందో తెలియదు, ఇక వచ్చినాక హిసాబ్ కితాబ్ చూసుకుందాం కానీ అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మనోడు నా సొంతోడు రాకుంటే మంచిగా ఉండని మొక్కాడు కదా. కానీ వీడు మళ్ళీ రాని వచ్చిండు. వచ్చిన తర్వాత యువన్ హిసాబ్ కితాబ్ టాలీలో కొట్టిరు కదా. సో ది ఈజ్ వెల్ వర్స్డ్ ఆన్ టాలీ. కొట్టేస్తే అందరు హిసాబ్ కిసాబులు కనబడుతున్నాయి. ఇక ఒకడు వచ్చిండు, వాడు మొత్తం జాగ్రత్తగా పెట్టేసిన తర్వాత యు నో వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. ఇక మనోనికి కోపం వచ్చింది. ఏమనుకున్నావురా నువ్వు, ఇన్ని పైసలు ఇస్తే ఎటు కాకుండా చేస్తావా నా పైసలు, ఆఖరి కోమటోనికి ఇచ్చినా మంచిగా ఉండే, ఆడు ఒక రూపాయి అన్న అడ్డీ ఇస్తుండే, నువ్వు అటు కాకుండా చేస్తే వీటి కాకుండా చేస్తే నీ నడ్డి ఇరుస్తా అని నన్ను నడ్డి ఇరిచేసింది. ఇట్ టీచెస్ మెనీ థింగ్స్. బట్ టుడే వీఆర్ టాకింగ్ టుడే అబౌట్ బిజినెస్, we are talking today about money, we are talking today about economy, we are talking today about the transparency or stewardship. I take 4
Very important insights from this parable. 4 important insights I have gained by making a thorough research on it. This whole parable, idanta minas, 1 mina is equal to 100 dinaras or 100 rupees, something like that. ఈ 4 ఇంపార్టెంట్ ఇన్సైట్స్ నేను గ్రహించిన ఈ పారబుల్ నుంచి ఏంటంటే, వన్ ఇస్ ట్రస్ట్ ఇష్యూ. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ అ ట్రస్ట్. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ అ ట్రస్ట్. 1947 ఎప్పుడన్నా నేను చెప్తా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఎందుకు నేను ఇంత గర్వంగా ఎన్నిసార్లు చెప్తానంటే, భారతదేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? ఏమర్థమైంది దీంతో మీకు? దేశము యొక్క ఐక్యత, దేవుని సంఘము ఐక్యత కేవలము భారతావనిలో దేశభక్తిని చాటుకున్నటువంటి తొలి జాతి ఏదైనా భారతావనిలో ఉన్నదంటే ఇట్ ఈస్ చర్చ్. ఇట్ ఈస్ చర్చ్. Lots of consultations have taken place. Even Mahatma Gandhi was also included in the consultations of the Uniting Church. Sadhu Sundar Singh was partner. మామూలు కాదు, సిఎస్ఐ ఆషమాషి కాదు. ఏదో తెల్లారి లేవంగానే గొడుగు పెట్టుకొని ఒకడు ఆబలా 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 అనగానే పోయి మళ్ళీ ఆడు సావంగానే గాయబ్, ఖతం, ఖలాస్. కానీ సిఎస్ఐ అట్లా కాదు. నా సొంటోళ్ళు 100 మంది వస్తారు, 1 కోటి మంది పోతారు. కానీ గ్యారిసన్ ఎక్కడికన్నా పోయిందా? పోతుందా? పోదు. ఎందుకంటే మీరు నా ముఖం చూసి రాలే. నా ముఖం చూస్తే ఎవడు రాడు కదా సూరి. ఈ గడ్డం నల్లగా ఉన్నోని చూసి ఎవడు రాడు, నాకు ఎరకాది. కానీ ఎందుకు వస్తారు సిఎస్ఐ వాళ్ళంటే ఆను చూసి వస్తారు. ఎందుకంటే మీకు ఆడు ఒక్కడే కావాలా. మాతోని వీఆర్ జస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్. వి కమ్, వి గో, బట్ యు ఆర్ దేర్ ఫర్ ఎవర్. సిఎస్ఐ ఈస్ దేర్ ఫర్ ఎవర్. సో ఈ పారబుల్ నేర్పించే 4 సత్యాలు ఏంటంటే, ట్రస్ట్షిప్. సిఎస్ఐ ఈజ్ అ ట్రస్ట్. భక్తులు 4 ప్రధాన సంఘాలు మన మీద గంపెడంత నమ్మకం పెట్టుకొని, సదరన్ రైల్వే కంటే అధికమైన ఆస్తులు ఒకప్పుడు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఉండి, సదరన్ రైల్వే కంటే 2 ఆస్తులు ఏదైనా ఉన్నది భూమి మీద అంటే ఇండియాలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇప్పుడు ఏముంది నాకు తెలియదు, ఇక తెలియని నన్ను అడగద్దు. దట్ మీన్స్ వన్స్ యువర్ ట్రస్ట్ ఈస్ బ్రోకెన్, యు ఆర్ బ్రోకెన్, యు ఆర్ లాస్ట్. You are lost. Second one, the insight which I have gained from this is enterprising. Stewardship is an enterprise. అందరినీ కలుపుకోవాలి. నేను ఒకనిగా బతుకుతా అనంటే కుదరదు. ఎందుకంటే నువ్వు శూన్యంలో బ్రతకలేవు. ఆఖరికి హిమాలయాల్లో బతుకుదామని పోయినా నేను ఒకసారి. హిమాలయ ప్రాంతంలోకి పోయినప్పుడు ఆడొక ఋషి ధ్యానం చేస్తూ ఉన్నాడు, దిగంబరుడై, బట్టలేం లేవు పాపం. నేను ట్రై చేయబోయాను కానీ సాక్స్ ఇప్పిన తర్వాత నాకు అర్థమైంది, నా పని ఖతం అవుతుంది 2 నిమిషాలలో. పోనీ వాణ్ణి నేను అడిగిన, ఆర్ యూ అలోన్ అని ఒక ఋషిని అడిగిన నేను హిమాలయ ప్రాంతాలలో. నో ఐఎమ్ నాట్ అలోన్, నేను ఒక్కని లేను, మై అకేలా నయ్యూ అన్నాడు. క్యో మహారాజ్ అని అంటే, మేరే సాత్ ఎన్వైరన్మెంట్ ఉన్నది, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నవి. ఐ షుడ్ బి ఇన్ హార్మనీ విత్ దట్. దట్ ఈస్ ఎంటర్ప్రైజింగ్. మనకు జర అధికం ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, సంస్థ ఉంది, సంస్థానం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని సమతుల్యతతో నీ బతుకును కొనసాగించాలి. దట్స్ వాట్ ద పారబుల్ టీచర్స్ us. It is an enterprise. First one is trust. Breach of trust is unforgivable. దేవుడు ఒక్కసారి నువ్వు నమ్మక ద్రోహంగా చేసి కట్టప్పవైతే నువ్వు ఖతమైపోతావు. ఖతం, యు ఆర్ ఖతం. డోంట్ బికమ్ కట్టపాస్ ఇన్ ఎ ట్రస్ట్. డోంట్ బికమ్ ఎ కట్టపాస్ ఇన్ వన్స్ లైఫ్. సెకండ్ వన్ ఈజ్ ఎంటర్ప్రైజ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ద డెవలప్మెంట్. అతడు మనోడు ఏమనంటే, రూపాయి ఇచ్చిండ్రా బాపు, ఎంత వచ్చింది? అగైన్ I put the challenge before the garrisons. How long have you been here in this church? What is the development?
ఐఎమ్ షూర్ సుధి అంటాడు, గోడల్లో చూడు మీదికి చూడు అంటాడు. ఎవ్రీ ఇయర్ మై ఫ్రెండ్స్, నీవు చేసిన ఉపకారంలోకి నేనేమి చెల్లించాలని 31వ తారీఖు అదేమి డిసెంబర్ నెలల వచ్చి పాట పాడుకుంటే ముద్దుగానే ఉంటుంది. కానీ ఆ పాట పాడుకున్నాక పోయిన సంవత్సరంలో మీరేం సాధించారు ఒకసారి పేపర్ పెన్ పెట్టుకుంటే ఇంకా ముద్దుగా ఉంటుంది. ఏం సాధించారు? సంబంధాలను కలుపుకున్నారా? అనుబంధాలను కలుపుకున్నారా? బాధ్యతలను నెరవేర్చినారా? ఏమీ లేకపోతే ఇంగ్లీష్లో ఒక పదమన్న నేర్చుకున్నారా? దట్ ఈస్ ఆల్సో డెవలప్మెంట్. ఏమి డెవలప్మెంట్ చేసినారు మీరు? గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ ఇట్. వాళ్ళని అడిగిండు, సంవత్సరం అయిందా, 2 ఏళ్ళు అయింది, నేను ఎఫ్డి చేసుకుంటేనన్నా డబ్బులు అవుతుంటే కొడుక పైసలు, మరి ఏం చేసినావు? అండ్ 4th one is, again I say, it is the responsibility. It is the responsibility. All this I hope and wish and believe it has happened in the life of Church of South India. 1854వ సంవత్సరం, ఐఎమ్ టాకింగ్ హిస్టరీ నౌ. 1854వ సంవత్సరంలో రూఫస్ ఆండర్సన్, ద సెక్రటరీ ఆఫ్ ద అమెరికన్ బోర్డ్ ఆఫ్ రిఫార్మ్డ్ చర్చెస్. అమ్మ నేను చరిత్ర మాట్లాడుతున్నా, అది మన చరిత్ర మాట్లాడుతున్నా. 1854వ సంవత్సరంలో రూఫస్ ఆండర్సన్, సెక్రటరీ ఆఫ్ అమెరికన్ బోర్డ్ ఆఫ్ రిఫార్మ్డ్ చర్చెస్, స్టేటెడ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాను గూర్చినటువంటి ఒక దర్శనముతో కూడినటువంటి ప్రవచనాలను ఆయన మాట్లాడుతూ ఈ సిఎస్ఐని గూర్చినటువంటి దర్శనాన్ని ఆయన ఎంత గొప్పగా చూడగలిగినాడు అంటే 18th centuryలో ఏమన్నాడనంటే, ఒకవేళ ఐక్య సంఘంగా భారతావనిలో భారత క్రైస్తవ సంఘము ఆవిర్భవిస్తే, సంఘటితము అయితే, ఆ సంఘము ఎలా ఉండాలి అనంటే, ప్రప్రథమంగా ఆయన చెప్పినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాట ఏంటంటే, ద సిఎస్ఐ చర్చ్ షుడ్ బి ఏ సెల్ఫ్ ప్రాపగేటింగ్ చర్చ్. ఇట్ షుడ్ బి ఏ సెల్ఫ్ ప్రాపగేటింగ్. ఒకని మీద ఆధారపడకుండా, ఒకని వైపు చూడకుండా, యాచించేది లేదు, ఆశించేది లేదు. అయ్యా, యాచించేది లేదు, ఆశించేది లేదు. ఇవి రెండు లేకుండా స్వాభిమానముతో సువార్త చేయగలిగిన సంఘమై ఉండాలి అని అన్నాడు 1854లో. థ్యాంక్స్ బి టు గాడ్. దేవుడు ఏం చేసినా మంచిగా చేస్తాడు. నమ్ముతారా ఇది? జర అనుమానమా? ఎందుకంటే 10 ఏళ్ళుగా మనకు బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. టుడే సిఎస్ఐ చర్చ్ ఇస్ సెల్ఫ్ ప్రాపగేటింగ్ చర్చ్. ప్రైజ్ గాడ్. గట్లా అంటారు అమ్మ, కలవతమ్మ, గట్టిగా నాల ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బయట నుంచి పైసా కూడా మనకు వస్తలేదు, కానీ భారతదేశంలో సమృద్ధి అయినటువంటి సేవ జరుగుతుందనంటే మీ అందరి త్యాగం వలన. మీరు నోటికి వెళ్ళే ఒక బుక్కను త్యాగం చేసి ఈడ ఇస్తున్నారు రూపాయి కనుక ఈ రోజున భారతదేశంలో సేవ స్వాభిమానముతో మనం చేయగలుగుతున్నాము. దిస్ ఇస్ స్టీవర్షిప్. రెండవది ఆయన ఏమన్నాడంటే, సిఎస్ఐ చర్చ్ షుడ్ బి నాట్ ఓన్లీ సెల్ఫ్ ప్రాపగేటింగ్ బట్ ఆల్సో ఇట్ ఇస్ సెల్ఫ్ సపోర్టింగ్. మన సంఘాన్ని మనమే బలపరుచుకోవాలి. జాగ్రత్త సుమి. ఈ బలపరుచుకోవడంలో, దాతృత్వంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాను మించినటువంటి భక్తుడు ఆకాశం కింద లేడు. మీరు అందరు అమాయక చక్రవర్తులే. ఐ మీన్ ఇట్. సిఎస్ఐలు చాలా అమాయక చక్రవర్తులు. ఎందుకంటే మంచిదో చెడేదో తెలియదు అని అనుకుంటా. నేనైతే అట్లా అనుకుంటా. కారణం ఏంటనంటే, ఎవడు సంఖ్యకు సంచేసుకొని వచ్చినా ఆయనకి పైసలు ఇచ్చేస్తాం కదా. కానీ నువ్వు చేసే ఆ త్యాగం ఎక్కడ పోతుంది, ఎవనికి పోతుంది, ఎవడు లబ్ధి పొందుతున్నాడు, దానివల్ల నీవు ఆరాధించే నీ సంఘానికి ఎంత మేలైతున్నది? ఈ 4 ప్రశ్నలకు జవాబు నీకు దొరకకపోతే నీ త్యాగము వేస్ట్ అవుతుంది, వ్యర్థమవుతుంది. బీ కేర్ఫుల్. దట్ ఈస్ అ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్స్. దట్ ఈస్ ద విజ్డమ్, ద ప్రూడెన్స్ వి టాక్ అబౌట్. స్టీవర్షిప్ అని అంటే వెచ్చించే ప్రతి రూపాయికి కూడా నీవు యోచించి ఆ పైసను ఖర్చు పెట్టడంలో నీ యొక్క విఘ్నతను చూపించాలి.
దట్ ఈస్ సెల్ఫ్ సపోర్టింగ్ వి టాక్ అబౌట్. థర్డ్ వన్ ఏమన్నానంటే సెల్ఫ్ గవర్నింగ్ చర్చ్. ఇట్ ఈస్ సెల్ఫ్ లోక్పాల్, మనమే లోకులము, మనమే పాలించుకుంటాం కనుక ఇంకా బయట వాని పెద్ద దారితనం మనకి ఇంకా. దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ హీ టాక్ అబౌట్. టుడే ద చర్చ్ నీడ్స్ టు బి, it is a time for the church after 76 years. Church needs to be, church is on the road of introspection. CSI church ఆత్మావలోకనం చేసుకోవాలి. మనం ట్రస్ట్ను నిలబెట్టుకున్నామా? ట్రాన్స్పరెన్సీ ఉందా ఆ చర్చ్లో? ఆర్ వి ట్రూలీ అకౌంటబుల్ ఆర్ ఆర్ వి బుల్డోజింగ్ విత్ ద థింగ్స్? ధనముంది, ఘనముంది, పైసుంది, బలముంది, ఎవడరా నన్ను అడిగేటోడు అనే ధీమాల పోవచ్చు. కొంత దూరం పోతావు నువ్వు, ఇంకొంత దూరం కూడా పోతావు నువ్వు, ఇంకా కొంత దూరం కూడా నువ్వు పోతావు. కానీ అడిగేటోడు ఒకనాడు ఉన్నాడు, వాడు చెయ్యి అడ్డం పెడతాడు. అది మాత్రం తప్పించుకోలేవు. నో వన్ ఈజ్ గోయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ గ్రేటర్ రియాలిటీ. I close it, my friends. As I began with, our lives have become so miserable, messed up, because in the stewardship, very important element is the life management. We don't know, probably despite of knowing also, many times we are ignoring the life management. Life no ee vidhanga మేనేజ్ చేయాలనేది కూడా ఒక కళ, అదొక శాస్త్రం. ఈ కళలో, ఈ శాస్త్రములో నీవు నైపుణ్యం సాధించకపోతే యూ మైట్ గెట్ PhD డిగ్రీ ఇన్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, బట్ అట్ ది సేమ్ టైం నీ లైఫ్ను మేనేజ్మెంట్ అనే శాస్త్రంలో నీకు ప్రావీణ్యత లేకపోతే ఒకవైపు జీవితం కూలిపోతూ ఉంటుంది, ఇంకొక వైపు నువ్వు దాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కూలిపోవడం, నిర్మించడం, కూలిపోవడం, నిర్మించడం, ఇంతటితోనే జీవితం ఆగిపోతుంది, అయిపోతుంది జిందగీ. కానీ నువ్వు కళ్ళలు కన్నటువంటి ఆ సౌధం ఎన్నటికీ నీ కళ్ళ ముందు ఆవిష్కరించబడదు. గాడ్ టాక్స్ అబౌట్ ద లైఫ్ ఈజ్ అ మేనేజ్మెంట్. హ్యావ్ దట్ విజ్డమ్. I always tell internet, this is just the matter of two alphabets. One is B and second one is D. B is birth. This segment, it is a segment where you don't have any control on it. D is death. This is another segment. No one has control between these two segments, B and D. But only segment which you have 100% of your control is C. That is choice. That is choice. It makes you or it breaks you. It makes you or it breaks you. Full stop. Gone. Gayab. Khatam. Don't blame someone. Don't put the blame on others. Because of that XYZ, my life is broken. No, you broke the life because you are the boss of your life. You are the boss of your life. You broke your body because you are the boss of your body. You broke your family. You are the boss of the family. You lost your job because you are the boss of your job. How should it be controlled? I have a simple formula which I always do. I'll share with you. Simple control is nothing but life is just in between yes and R. That is, life is between stimulus and response. Life is just the relationship between stimulus and response. What lies between yes and R? Again, it is choice. Why, when, how, where the stimulus within oneself takes place, no one can say. నీ లోపల ప్రేరేపించబడినటువంటి ప్రేరణ, చేతన, చైతన్యం, జాగృతి, నీ యొక్క ప్రవర్తన ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారుతుంది అన్న దాని మీద నీకు ఏమాత్రం అవగాహన లేదు, నీకు ఏమాత్రం అధికారం లేదు, నీకు ఏమాత్రం నీ స్వాధీనమందు లేని అంశం అది.
బయట వాతావరణం బట్టి నీకు విపరీతమైన బుద్ధి రావచ్చు, ఇతరులు మాట్లాడిన మాటలకు నీకు రేషం రావచ్చు, లేదా లోపల నువ్వు తిన్నటువంటి ఆహారం వలన కూడా నీ యొక్క ప్రవర్తన వింతగా మారవచ్చు, లేదా నువ్వు ఊహించినటువంటిది అది జరగదు ఏమి కాదు కానీ నువ్వు పెద్దగా ఊహిస్తావు, ఊహించిన తర్వాత ఇల్లంతా కంగరమంగలు చేసేస్తావు. స్టిమ్యులస్, it can be ignited with all the external forces, sometimes with the internal things. Now the question is, stimulus is inevitable, no one can stop it. The question is, how are you going to respond? Are you reacting to the stimulus? Are you responding to the stimulus? This is very important. There is a vast ocean of difference between reaction and response. The people who react to the stimulus have just ruined their lives. ఎన్నటికీ ఇల్లు కట్టుకోలేవు, నువ్వు ఎన్నటికీ సుఖంగా ఉండలేవు, ఎన్నటికీ సమాధానంగా భూమి మీద బ్రతకలేవు, ఎన్నటికీ నువ్వు వర్ధిల్ల చాలవు. ఎందుకంటే యు ఆర్ లెర్న్ టు రియాక్ట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు వాంట్ టు గో ఇట్ ఇన్ ఎ వెరీ అదర్ వే, ద పాజిటివ్ వే, learn to respond to the stimulus. Take time. In between yes and R, I will put again the word C, Southern Central Railway. The C is the choice. Stimulus you don't have, but the choice will make you to resonate. The respond to the situations, respond to the people, respond to the context, respond to the challenges. Don't react. Once you have started to react, you are gone. You are gone. That's what the Bible says. I close it here, my friends. The life management is embrace the present. Always yesterday was a history. Tomorrow is a mystery and today is the present. అందుకే ప్రారంభ మాటలు అదే చెప్పిన. దిస్ ఈస్ ద డే ఆఫ్ బ్లెస్. ఎంజాయ్ కరో, మౌజ్ కరో, మస్తీ కరో, కుచ్ भी करो, खुदा ने दिया है, खुदा के लिए कुछ भी करो. आर्ट ऑफ लाइफ फ्रेंड्स, इट इज a short trip. आज यहाँ कल कहाँ है जिंदगी, आज है. शुक्र करो खुदरत को, बोलो खुदा खुदा बहुत बहुत शुक्र मेरे लाल. Enjoy the day. Don't live in the past. It is gone, gayab, khatam, khalas. It is a history. And don't try to think of the future which is not in your hands. It is in the hands of divine. And you are in the hands of God. Therefore best be assured of yourself that everything will be okay. Okay, if there is not okay tomorrow, but definitely day after tomorrow it will be okay. Even day after tomorrow is not okay, but definitely after 6 months it will be okay. It should be okay. As the dharma. Nature cannot go against the dharma. Nature cannot go against you. Take the heart. Face the challenge. Embrace the life. Live in the present. This is the stewardship. करोड़ों में एक बार आता ये जिंदगी, एक ही बार आएगा अपने जिंदगी. Learn to live the life. Live in now. I love one of the beautiful songs. हर घड़ी बदल रही है रूप जिंदगी. सुधी चप्पू. चाहो चानो है कभी कभी धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो ना हो. Make your life, live in it, add life to it, by which you are going to add life to everyone. That is L, that is life management. Second one is time management. This is very important. I am going to close. LTTE చెప్పి ముగించి వేస్తా. You know LTTE? Yeah. One L is life management. T stands for time management. కీర్తనలు భక్తుడు దావీదు మహారాజు చక్కగా చెప్తాడు. టీచ్ మీ టు నంబర్ మై డేస్. నా దినములను లెక్కించుట నాకు. మై డియర్ ఫ్రెండ్స్, యూ షుడ్ బి స్మార్ట్ ఎనఫ్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్. స్మార్ట్ ఎనఫ్. ఎస్ స్టాండ్స్ ఫర్ ద స్పెసిఫిక్.
ఏమి చేయాలా మార్నింగ్ డిసైడ్ చేయండి. ఎం స్టాండ్స్ మెషరబుల్, ఎంత చేయాలనో డిసైడ్ కండి. ఏ స్టాండ్స్ ఫర్ ద అటైనబుల్, ఎంత ఎక్స్ట్రాక్ట్ కావాలనో అంతే తీసుకోండి. ఆర్ స్టాండ్స్ ఫర్ ద రిసోర్స్ ఓరియంటెడ్ అండ్ టీ స్టాండ్స్ ఫర్ ద టైమ్ బౌండ్. దిస్ ఇస్ టైమ్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ టీ ఈస్ టాలెంట్ మేనేజ్మెంట్. You need to manage your talents, in which you have the competency in talent management, you have commitment in talent management, and you have contribution in talent management. Last one is, what is the last one? One is L, is life management. T, Rakumaruda, time management. Another T is talent management. And last one, ఈ చెప్తే ప్రభాకర్ వస్తాడేమో నాకు. ఈ ఈజ్ ఈ మేనేజ్మెంట్. వి లివ్ ఇన్ ద ఈ వరల్డ్. ఈ గవర్నెన్స్ వీ హ్యావ్, ఈ కామర్స్ వీ హ్యావ్, ఈ హెల్త్ వీ హ్యావ్, ఈ లెర్నింగ్ వీ హ్యావ్, ఈమెయిల్ పబ్లికేషన్ వీ హ్యావ్, అండ్ లాట్స్ ఆఫ్ ఈ థింగ్స్ Sudhi has. We live in an e world. You need to learn e management. The success of the life is LTTE. Manage your life, manage your time, manage your talent, and manage your E, that is manage your smart mobile phones. Life becomes happy, life becomes purposeful. May God bless you. Amen.